ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనము. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మకించి ఉన్నాను. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 13వ వచనం, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను, దేవా నీ కృప బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 16వ వచనం, యెహోవా నీ కృప ఉత్తమను బట్టి నాకు ఉత్తరమేమో, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాల్లో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. అనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 2వ వచనం, నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం, నా శ్రమల నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు వచ్చెను. ఆమె. దేవుడి వాక్యభాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఆయన నీ ప్రేమ కృపలో ప్రభావ మమ్మల్ని కాచి కాపాడి నిత్యం నిన్ను మహింపరచే శక్తిని అనుగ్రహించామని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.